నమస్కారం కృష్ణరావు గారు. నమస్కారం. ఆవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. అంతర్జాతీయ విషయాలకు వస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని చూస్తుంటే వయసులో పెద్ద ఆయన, కానీ ఆలోచనలు మంచి స్ఫురద్రూపి, అంత వేగంగా టకటకటకటగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇటు క్యాబినెట్ ఫార్మేషన్ అయిపోయింది, ఒరిస్సాలో ఓట్ టేకింగ్ అన్నిటికీ అటెండ్ అయ్యాడు. మర్నాడేమో G7 సమ్మిట్కి వెళ్ళాడు. అంత నిజంగా అంటే అలుపు ఆయాసం లేకుండా తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించడానికి వెళ్ళినట్టు ఆ G7 సమ్మిట్లో ఆయన పాల్గొనడం చాలా ముఖ్యమైనటువంటిది మా G7. ఎందుకంటే అన్ని దేశాలు అంటే అంతర్యుద్ధాలు వైరుధ్యాలు ఉన్నటువంటి దేశాలన్నీ కలవడం, వాటిలో ఆయన పాత్రగా చాలా చక్కగా పోషించారు. ముఖ్యంగా భారతదేశం కెనడా మధ్య కూడాను చాలా అపోహలు ఉన్నాయి. వాటిని కూడా నిన్న వాళ్ళ ప్రైమ్ మినిస్టరు చాలా సానుకూలంగా మనకు స్పందించారు. ఈ G7 సమ్మిట్ మీద మీ యొక్క చిన్న బయట. ఇది ఫార్మల్ మీట్ కాదు, ఇన్ఫార్మల్ మీటు, పవర్ఫుల్ మీటు. ఇన్ఫార్మల్ అయిన చాలా బలవంతమైన కూటమి, బలమైన కూటమి, బలవంతం కాదు బలమైన కూటమి ఈ G7. ఈ 1973 ప్రాంతంలో మొదలైంది ఇది. ముందు ఫారిన్ సెక్రటరీస్ కలిసేటట్టుగా, ఆ పైన స్లోగా హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా కలిసేటట్టుగా మొదలైంది. మధ్యలో రష్యా వచ్చి జాయిన్ అయింది. మళ్ళీ వాళ్ళు క్రిమియా వార్ జరిగినప్పుడు రష్యాను బయటికి పంపించారు. బేసిక్గా ప్రజాస్వామిక విధానాలు, ప్లూరలిస్టిక్ సొసైటీసు అయినటువంటి వెస్టర్న్ కంట్రీస్, వెస్టర్న్ డెమోక్రసీస్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనమిక్ మైట్ ఉన్నటువంటి కంట్రీస్, బాగా ఆర్థికంగా బలం ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కలిపి ఒక ఇన్ఫార్మల్ గ్రూప్గా వచ్చాయి. కానీ వాళ్ళకు అంత పెద్ద ఎకనామిక్ బేస్ ఉండటంతో వాళ్ళ మీటింగులకు, వాళ్ళు ఏదైనా ఇష్యూస్ మీద తీసుకునే డెసిషన్స్కు చాలా ఇంపార్టెన్స్ వరల్డ్ వైడ్గా వస్తున్నది. సో అదే సేమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీస్ లైక్ అమెరికా, కెనడా, యూరోప్కి వచ్చేటప్పటికి ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ. సో ఐ థింక్ ఇవే ఈ దేశాలన్నీ కలిపి G7 అన్నారు. ఆ పైన ఇటు ఇవన్నీ కలిసి చేస్తూ ఉన్నాయి. వీటికి ఇన్వైట్ చేస్తున్నారు జస్ట్ యాజ్ విట్నెసెస్ ఆర్ టు బి దేర్. యాక్చువల్గా G7లో మనమైతే మెంబర్ కాము. కాస్త గ్రోయింగ్ డెమోక్రసీస్, లెట్స్ సే కాస్త బాగా డెవలప్ అవుతున్నటువంటి సంథింగ్ లైక్ ఇండియా, దెన్ టర్కీ, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇటువంటి వాళ్ళను యుఏఈ మరి డెమోక్రసీ కాదు అయినా కానీ దాని ఎకనామిక్ మైట్ వల్ల ఇన్వైట్ చేస్తూ ఉండొచ్చు. వీళ్ళను అబ్జర్వర్స్ కింద ఇన్వైట్ చేస్తున్నారు. ఆ స్టేటస్లో ఈయన వెళ్ళాడు. సో గుడ్. ఐ మీన్ కెనడా ప్రైమ్ మినిస్టరు కాస్త సాఫన్ అయ్యి, ఎందుకంటే ఇంకా వాడికి ఆల్టర్నేటివ్ కూడా ఒప్పించినట్లేదు. ఎటు తిరిగిన మళ్ళీ వచ్చాడు, ఇంకో 5 ఏళ్ళు ఉంటాడు, కొంత వర్కింగ్ రిలేషన్షిప్ పెంచుకుంటేనే మంచిదన్న డెసిషన్కి వచ్చాడు. దెందోది ఈ యుక్రెయిన్ వార్ మీద కూడా వాళ్ళు తీసుకునేటటువంటి స్టాండ్ చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది. అన్నీ ఇజ్రాయెల్ వార్ మీద అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్ మీద మంచిది. ఇట్స్ ఎ గుడ్ సమిట్. ప్రైమ్ మినిస్టర్ పోవటం అనేటటువంటిది మంచి. ఇది మనకు కొంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నెమ్మదిగా ఐ థింక్ మన ఎకానమీ గ్రో అయ్యి పెద్దది 5 ఏళ్లలో అయిందంటే మనం మెంబర్ కూడా అయిపోతాం, ఆటోమేటిక్గా అవుతాం. ఎందుకంటే మనకు దానికి కావాల్సిన మిగిలినవన్నీ ఉన్నాయి. ప్లూరలిస్టిక్ సొసైటీ, పెద్ద ప్రజాస్వామిక దేశం, ఎకనామిక్ మైట్ ఒకటే కనుక కాస్త బాగా వచ్చిందనంటే మనం కూడా దాంట్లో మెంబర్లు కావచ్చు. మెంబర్ అయినప్పుడు మనం కొంత యాక్టివ్గా దాని పాలసీని తీసుకుపోవటంలో ప్రధానమైన పాత్ర పోషించవచ్చు. ఏదైనా ఆయన వెళ్ళడం చాలా మంచిది అయింది. ఒక పెద్దన్న పాత్ర కింద ఆయన మంచి రోల్ క్రియేట్ చేసుకుని అందరి మధ్య సామరస్యమైనటువంటి వాతావరణం నెలకొల్పడానికి ట్రై చేశారు. ధన్యవాదాలు.